ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఒక వెజ్ కర్రీ మీకు చేసి చూపిస్తాను. ఎప్పుడు దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ ఇవే కాకుండా దొండకాయతో కొంచెం వెరైటీగా మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీకు చేసి చూపిస్తానండి. దొండకాయ ఎగ్ వేసి చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా సూపర్గా వస్తుంది అనమాట కర్రీ. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్. దొండకాయలు ఒక 1/2 kg వరకు తీసుకున్నాను నేను. మనం ఇలాగా ముక్కలుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ 1/2 kg దొండకాయలకి ఒక 3 ఎగ్స్ అయితే సరిపోతుందండి. ఎగ్స్ అనేది మన ఇష్టం, ఎక్కువగా వేసుకోవచ్చు లేదా తక్కువగా వేసుకోవచ్చు. మీరు తినే దాన్ని బట్టి ఎగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం దొండకాయ ఫ్లేవర్ మనకు కావాలనుకుంటే తక్కువ ఎగ్స్ వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 1/2 kg దొండకాయ ముక్కలకి ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలి. దాంట్లోకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మసాలాలు ఏమీ లేకుండా మీకు చేసి చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. చూడండి, ఉప్పు, పసుపు, కారం అంతే ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని మనం చేసేసుకుందాం. మరి దాన్ని తయారు చేసే విధానం ఏ విధంగానో చూసేద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు అనేది యాడ్ చేశాను నేను. ఆవాలు చిటపట అన్న తర్వాత మనం దొండకాయ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలని ఇలా వేసేసుకొని ఇలా వేసుకున్న దొండకాయ ముక్కలని మనం బాగా వేయించుకోవాలండి. సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ కొంచెం టైం టేకింగ్, అంటే ఈ దొండకాయలు మగ్గడానికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలాగా మూత తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. అందుకనే దొండకాయలు తొందరగా వేగాలని కాబట్టి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా దొండకాయ ఫ్రై చేసేసుకుంటాం. దీంట్లోకి కొంచెం ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. డిఫరెంట్ టేస్ట్, మనం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి కదా. అందుకని ఇలా ట్రై చేస్తే చాలా బాగుందని అనిపించింది. అందుకనే మీకు కూడా చూపిద్దామని నేను మరలా ఒకసారి చేస్తున్నాను. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం వేగిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేసి మరలా ఇలా తిప్పుకొని, దొండకాయ కొంచెం వేగడానికి టైం పడుతుంది అంతే. అసలు ఇందులో ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, మసాలాలు ఏమీ వేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరే అంటారు చాలా బాగుందని. ఇలా బాగా సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్లో ఉన్న వాటర్ కూడా వచ్చి తొందరగా మగ్గుతుంది అనమాట. సో మూత పెట్టుకొని మరలా మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఇలాగ దోరగా వచ్చిన తర్వాతనే మనం సాల్ట్ వేసాం కాబట్టి తొందరగానే వేగిపోయింది. సో అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మనం మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిపోయినాయి. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం మనం వీటిని సైడ్కి ఇలా తీసుకొని ఈ ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్ అనేది మనం బౌల్లోనే కొట్టుకోవాలండి. డైరెక్ట్గా మనం కర్రీలో వేసుకోకూడదు, ఎందుకంటే ఒకసారి పాడైన ఎగ్స్ కూడా వస్తాయి. కాబట్టి మనం డైరెక్ట్గా వేయకుండా ఇలా బౌల్లోకి వేసుకొని ఇలా కర్రీలోకి వేసుకోవాలి.
ఎగ్స్ వేసిన వెంటనే మనం కదిపేయకూడదు. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ఇలా కలుపుకోవాలి. వెంటనే కలిపేసుకున్నాం అనుకోండి అసలు చాలా చిన్నగా అయిపోతుంది. అలా కాకుండా మనం ఎగ్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇలా కలుపుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట. ఈ రెసిపీని ఇంకో క్యారెట్ ఎగ్ కూడా చేయొచ్చండి. ఇదే విధంగా సేమ్ క్యారెట్ ఎగ్ కూడా కొట్టుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ అప్పుడు పెట్టడానికి కర్రీస్ బాగుంటాయి, ఇష్టంగా తింటారు వాళ్ళు. మూత పెట్టుకొని మరలా ఇంకొక 2 నిమిషాలు వేగించుకుందాం. చూడండి ఇలాగా ఎగ్ని కూడా బాగా మనం వేయించుకున్న తర్వాత మనం కారం అది జల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చాలా సింపుల్. దొండకాయ వేగడానికే కొంచెం టైం పడుతుంది. కర్రీకి సరిపడినంత కారం వేసాను. కారం వేసిన తర్వాత ఆ కారం కూడా ఈ దొండకాయలకి బాగా పట్టేలాగా మనం ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది ఎగ్ దొండకాయ కర్రీ. చక్కగా వేగిపోయినాయి రెండు కూడాని. మనం దొండకాయలు ఎగ్గు వేగిపోయిన తర్వాత మూత అనేది పెట్టకూడదండి. ఇంకా మూత పెట్టకుండానే మనం కారం అది వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా మగ్గించుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. మూత పెట్టామనుకోండి మెత్తబడిపోతుంది. సో కొత్తిమీర జల్లుకుంటే ఫైనల్గా ఎంతో రుచికరమైన దొండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా అనిపిస్తుంది కర్రీ. చూడండి చక్కగా దొండకాయ వేగింది, ఎగ్ వేగింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మసాలాలు ఏమీ లేకుండా ఒక్కొక్కసారి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన దొండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే దొండకాయ ఎగ్ ఫ్రై మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ మాకు తెలియచేయండి. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ని మీరు ఆదరించాలి. మా వీడియోస్ చాలా ఇంకా బాగా చేసి చూపిస్తాను, ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి